సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. నందినగర్ నివాసానికి కొద్ది క్షణాల క్రితమే అక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు, సెక్యూరిటీని మొత్తం కూడా టైట్ చేశారు. దాదాపు 10 గంటల నుంచి కూడా మొత్తం బ్యారికేడ్స్ విధించి కేవలం చూడొచ్చు పోలీసులు ఒక్క కేసీఆర్ వెహికల్ ని మాత్రమే లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే హై సెక్యూరిటీ కొనసాగుతోంది కేసీఆర్ నివాసం చుట్టుపక్కలంతా కూడా. మీడియాని కూడా చాలా దూరంగా ఆపేశారు. మొత్తం నందినగర్ నివాసం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం కేసీఆర్ ప్రయాణం చేస్తోన్న వెహికల్ ని మాత్రమే ఆ లైన్ బ్యారికేడ్స్ దాటుకొని లోపలికి పంపించారు. చూడొచ్చు, బాడీ గార్డ్స్ కావచ్చు, పోలీసులు అందరు కూడా పరిగెడుతూ ఉన్నారు కాన్వాయ్ తో. అయితే కేసీఆర్ తో వచ్చిన కాన్వాయ్ ని మాత్రం అక్కడే ఆపేశారు. కేవలం కేసీఆర్ వెహికల్ ని మాత్రమే ఆ బ్యారికేడ్స్ దాటించుకొని లోపలికి పంపించారు. ఇప్పటికే నందినగర్ కి భారీగా మీడియా అంతా చేరుకొని ఉంది. అలాగే సిట్ అధికారులు కూడా ఏవైతే విచారణ జరపాలో దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నారు. మరి కాసేపట్లోనే అధికారులు కూడా అక్కడికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణలో పాల్గొనబోతూ ఉన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో ఇవాళ బీఆర్ఎస్ మొత్తం కూడా ర్యాలీలు, నిరసనలకు పిలుపునిచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడుతూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో అధికారులను కావచ్చు, లేకపోతే అందరినీ మోహరించి ఉన్నారు. దీనికి సంబంధించి అగ్ర నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే భారీగా కేసీఆర్ నందినగర్ నివాసానికి కూడా చాలా ఆప్తులందరూ కూడా చేరుకున్నారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా అందులో ఉన్నారు అని చెప్పి సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే చాలా మంది నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. చూడొచ్చు, కేసీఆర్ నివాసం దగ్గర ఒక్కసారిగా హై అలర్ట్. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే నందినగర్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం చాలా నిశితంగా అడుగులు వేస్తోంది. ఇవాళ తుది ఘట్టమనుకోవచ్చు. ఎందుకంటే దశల వారీగా అందులో పాల్గొన్న వారందరిపై కూడా విచారణ జరుపుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కీలక అంశం కేసీఆర్ ని విచారించడం. మిగిలిన వాళ్ళందరూ చెప్పిన వాంగ్మూలాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టి ఇవాళ విచారణ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, మా ప్రతినిధి కూడా ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నారు. సురేష్ ఆ ఇంటి ఆవరణలోనే ఉన్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసేసి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్లకుండా మొత్తం చూడొచ్చు, కాన్వాయ్ అంతా కూడా బయటనే ఆపేశారు. బ్యారికేడ్స్ దగ్గర కేవలం కేసీఆర్ ఉన్న వెహికల్ ని మాత్రమే బ్యారికేడ్స్ తొలగించి నివాసం సమీపంలోకి ఆ గేట్ లోపలికి పంపించేశారు. ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇంతకు ముందు ఇచ్చిన మెంబర్స్ వివరాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టి విచారణ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేస్తారు. అయితే 3ంటికి విచారణ కొనసాగుతోంది. సో 1 గంట క్రితమే కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రస్తుతం తలసాని మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. వచ్చినటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచాతి నీచంగా, కక్షపూరితంగా, దౌర్జన్యపూరితంగా తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని మానసికంగా కూడా గౌరవించకుండా మరి ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారు సిట్టింగ్ లెటర్ రాశారు. నేను ఇక్కడ నందినగర్లో ఉండలేను, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నా, మీరు ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వారు చెప్పారు. ఇక్కడ దొంగతనంగా ఈ ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి లేనిపోని సమస్యలను క్రియేట్ చేయడమే కాకుండా నోటీసు మళ్ళీ వచ్చి గోడ కట్టించేటువంటి వ్యవహారాన్ని చేసేది. అంటే ఉగ్రవాదులు లేకపోతే టెర్రరిస్టులు, రౌడీలకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ పద్ధతిలో గోడకు నోటీసు అతికించడం, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా గౌరవించకుండా లేదు మీరు ఇక్కడ నందినగర్కే రావాలని చెప్పి వారిని పిలవడం.
బట్ ఈరోజు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా వారు వచ్చి మరి ఇప్పుడు ఆ విచారణలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాచరికాలు రాజ్యాలను చూసినాం, ప్రభుత్వాలను చూసినాం. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది మంచి చెడు తప్ప ఏది శాశ్వతం కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించే వాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు, మీకు ఇంటలెక్చువల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. తప్పకుండా సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, అది తలసాని శ్రీనివాస్ యాదవ్ రియాక్షన్. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఆయన వయస్సుని కూడా కనీసం చూడకుండా ఇలాగా గోడకు నోటీసులు అంటించి దారుణంగా ప్రవర్తిస్తోంది అన్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, చూడొచ్చు మనం విజువల్స్ లో. ఇవాళ నిజంగా ఒక బిగ్ సండే అని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెను కుదుపులు కుదిపిందో మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుత ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారిని కూడా పిలిపించి, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా పిలిపించి వారి దగ్గర నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు, విచారణ చేపట్టారు.